Hey everyone, welcome back to Tech with Yogesh YouTube channel. In this episode of Cybersecurity series, we are diving into some of the most dangerous cyber threats like ransomware, phishing, and malware. These attacks can steal your data, lock your files, and even empty your bank account. So let's understand how they work and how can you stay safe. On the first, what is cybersecurity? Cybersecurity is the practice of protecting systems, networks, and programs from digital attacks. సో సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే ఇది మన సిస్టమ్స్ ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో మనకి తెలిసిన సైబర్ సెక్యూరిటీలో 2 టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఫస్ట్ ఈజ్ అఫెన్సివ్ సెక్యూరిటీ అండ్ సెకండ్ ఈజ్ డిఫెన్సివ్ సెక్యూరిటీ. అఫెన్సివ్ సెక్యూరిటీ ఏంటంటే మనకి ఎథికల్ హ్యాకింగ్, అంటే ఒక డివైస్ మీద మనం హ్యాక్ చేసి ఇక్కడ బగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫైర్ వాల్ సరిగ్గా లేదని చెప్తాం. సార్ డిఫెన్సివ్ సెక్యూరిటీ అంటే ఏంటంటే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ నుంచి మనం అనేది మన సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే వాళ్ళు హ్యాక్ చేయకుండా మన ఫైర్ వాల్ ఎప్పటికప్పుడు డిఫెన్స్ చేసుకుంటుంది. దాన్ని సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే ప్రాక్టీస్ ఆఫ్ ప్రొటెక్ట్ సిస్టమ్స్, అంటే సిస్టమ్ ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ, నెట్వర్క్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ, డిజిటల్ అటాక్స్ చెప్పాను కదా, రాన్సమ్వేర్ అటాక్స్, మాల్వేర్ అటాక్స్, అలా డిజిటల్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. సో సైబర్ సెక్యూరిటీ ఏమేం చేస్తుందంటే ప్రైవసీ మెయింటైన్ చేస్తుంది. సో మెయింటైన్స్ ప్రైవసీ, ఎన్ష్యూరింగ్ దట్ పర్సనల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. సో ఇది ప్రైవసీ అంటే ఏం మెయింటైన్ చేస్తుందంటే మన పర్సనల్ సెన్సిటివ్ డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ఇప్పుడు మనం ఏంటి ఆథరైజ్, ఎందుకంటే మనదే కాబట్టి. సో అన్ఆథరైజ్డ్ అంటే ఏంటంటే లైక్ మన హ్యాకర్స్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనే వాళ్ళు మన సెన్సిటివ్ డేటాని స్టీల్ చేయకుండా ప్రైవసీని మెయింటైన్ చేస్తుంది సైబర్ సెక్యూరిటీ అనేది. సో సేఫ్ గార్డ్ సెన్సిటివిటీ డేటా, ప్రొటెక్టింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ థెఫ్ట్ ఆర్ కాంప్రమైజ్. అంటే ఎలా అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని థెఫ్ట్ అవ్వకుండా మెయింటైన్ చేస్తుంది. తర్వాత ఎన్ష్యూర్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మేక్ షూర్ ద డేటా రిమైన్స్ యాక్యురేట్ అండ్ అన్ఆల్టర్డ్ బై అన్ఆథరైజ్డ్ సోర్సెస్. అంటే థర్డ్ పార్టీ యాప్స్ ఏవి కూడా మీ డేటాని మీరు స్టీల్ చేయకుండా ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ మెయిన్ ఓవర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. సో నెక్స్ట్ వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ సైబర్ థ్రెట్స్ లైక్ మాల్వేర్. సో మనకి 5 టైప్స్ ఆఫ్ సైబర్ థ్రెట్స్ ఉంటాయి, 5 అని 10 ఇంకా ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా మాల్వేర్, ఫిషింగ్ అటాక్స్, రాన్సమ్వేర్ అటాక్స్, ఫార్గెట్ అటాక్స్, ఇంకా ఇన్సైడర్ థ్రెట్స్, ఎంప్లాయీస్, ఇలా 5 టైప్స్ ఆఫ్ అటాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మాల్వేర్ అటాక్స్ ఏంటంటే మనకి వైరసెస్, వార్మ్స్ ఉంటాయి. మాల్వేర్ అంటే మాల్వేర్ షార్ట్ ఫర్ malicious సాఫ్ట్వేర్ ఈస్ ఎ జనరల్ టర్మ్ harmful programs designed to damage, disrupt or steal data. కామన్ టైప్స్ ఆఫ్ మాల్వేర్లో మనకి వైరసెస్, వార్మ్స్, ట్రోజన్ హార్సెస్, స్పైవేర్ ఉంటాయి. వైరసెస్ అంటే ఏంటంటే ఇన్ఫెక్ట్ ఫైల్స్ అండ్ స్ప్రెడ్ అక్రాస్ సిస్టమ్స్. వైరసెస్ అనేవి ఫైల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి, అంటే ఫైల్స్ని ఫైల్స్ని ఎలా అంటే పాడు చేస్తాయి అనమాట అక్రాస్ సిస్టంలో. వార్మ్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు మీకు తెలియకుండానే ఇప్పుడు ఎలా అయితే వార్మ్స్ అంటే ఏంటంటే ఒక సిస్టంలో నుంచి వస్తాయన్నమాట మీ సిస్టంలోకి, అది మీకు తెలియని కూడా తెలియదు. వార్మ్స్ అనేవి ఏంటంటే సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ మాల్వేర్, అంటే మీ నెట్వర్క్స్ మొత్తాన్ని కూడా అవి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాయి. తర్వాత ట్రోజన్ హార్సెస్ అని ఉంటాయి. ట్రోజన్ హార్సెస్ అంటే ఏంటంటే దిస్ యూజ్డ్ యాజ్ లెజిటిమేట్ సాఫ్ట్వేర్ బట్ కంటెంట్ హిడెన్ మాల్వేర్. అంటే ఇలా అంటే ఇప్పుడు బయట మీరు ఇప్పుడు క్యాప్కట్ ప్రో కానీ అలా క్రేవర్సన్స్ మీరు బయట వేయించుకోమని చెప్పి వెళ్తారు ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్, సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి. సో అక్కడ ఎలా అంటే మీకు ఇప్పుడు వాళ్ళు మాల్వేర్లో దాని హిడెన్ మాల్వేర్ అంటే ఆ సాఫ్ట్వేర్లో మీకు ఏదో వైరస్ ఎక్కించేసి ఇచ్చేస్తారు, దాన్ని ట్రోజన్ హార్సెస్ అంటారు. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి స్పైవేర్ ఏంటంటే సీక్రెట్ మన యాక్టివిటీ, అంటే మనం ఏం చేస్తున్నాం మన సిస్టంలో కానీ మన ల్యాప్టాప్లో కానీ ఏదైతే మనం చేస్తామో అన్నీ కూడా ట్రాక్ అవుతూ ఉంటుంది స్పైవేర్లో. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ మాల్వేర్ అటాక్స్. దీన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే హౌ టు ప్రొటెక్ట్ అగైన్స్ మాల్వేర్, ఇన్స్టాల్ రెప్యూటబుల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఎలా అంటే లైక్ సాఫ్ట్వేర్స్ అరెస్ట్, యాంటీవైరస్, 360 టోటల్ సెక్యూరిటీ, MCAFE, అలా McAfee అని ఇంకా ఉంటాయి సాఫ్ట్వేర్స్. ఈ సాఫ్ట్వేర్ ఏదో ఒకటి రెప్యూటబుల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి అన్ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి లైక్ ఇప్పుడు మోడ్స్ ఎక్కించుకుంటూ ఉంటారు, గేమ్స్ ఆడుకుంటే లైక్ సాఫ్ట్వేర్ కానీ అని ఇలా ఏవైతే APK మోడ్స్ కానీ ఇలా మోడ్స్ ఉంటాయో అవన్నీ ఎక్కించుకోకుండా డైరెక్ట్ అఫీషియల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్, మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజ్ యాడ్ బ్లాకర్స్ టు ప్రొవైడ్ malicious అటాక్స్ ఫ్రమ్ లోడింగ్. అంటే యాడ్ బ్లాకర్స్ అనేవి ఏది కూడా అసలు మీ సిస్టంలోకి రానికుండా ఎప్పటికప్పుడు మీ సిస్టమ్ విండోస్ ఫైర్ మీరు చూసుకుంటూ ఉండాలి. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మాల్వేర్ అటాక్స్. సో నెక్స్ట్ ఏంటంటే మాల్వేర్ అటాక్స్ తర్వాత ఫిషింగ్ అటాక్స్. ఫిషింగ్ అనేది అంటే ఫిషింగ్ ఈజ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ వేర్ అటాకర్స్ ట్రిక్ విక్టిమ్స్ టు రివీలింగ్ ఇన్ఫర్మేషన్ లైక్ పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎక్సెట్రా. ఫిషింగ్ అనేది ఎలా అంటే లైక్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనమాట. సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అంటే ఏంటంటే మమ్మల్ని నమ్మించి మోసం చేయడం. ఎలా అంటే ఇప్పుడు అటాకర్స్ అనేవాళ్ళు
ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉంటున్నారు, వాళ్ళకి పాకెట్ మనీ కావాలి. ఎలా అంటే ఇప్పుడు మీకు ఇలా జాబ్ ఇస్తాము, డేటా ఎంట్రీ జాబ్ అని ఇలా యాప్స్ లైక్ లోకల్ వాటిలో రియల్గా ఫేక్గా పెట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, మీకు ఇలా ఫస్ట్ మీరు ఇంత కట్టండి అలా అని చెప్పి చాలా మటుకు ట్రిక్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఉండడానికి ఇలా కూడా ఫిషింగ్ చేస్తుంటారు. అంటే వాళ్ళు డబ్బులు కడతారు, తర్వాత వీళ్ళు ఏముండదు, వాళ్ళ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తారు, ఐఎఫ్ఎస్సీ కోడ్ తీసుకుంటారు, ఇంకా బ్యాంక్లో ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. లైక్ అది నమ్మించి మోసం చేయడం. ఫిషింగ్ సోషల్ అటాకర్స్ అనే వాళ్ళు ఎలా అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ మన గూగుల్ పాస్వర్డ్, మైక్రోసాఫ్ట్ పాస్వర్డ్, మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అలా ఉన్నవి తీసుకోవడానికి చూస్తారు. మనకి ఫిషింగ్ అటాక్స్ కొన్ని టైప్స్లో ఉంటాయి. లైక్ ఈమెయిల్ ఫిషింగ్ అంటే అటాకర్స్ అనే వాళ్ళు మనకి ఫస్ట్ ఈమెయిల్లో మనకి ఇప్పుడు బ్యాంక్ నుంచి కానీ లైక్ కంపెనీస్ నుంచి కానీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంటుంది, లైక్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్ తీసుకుందాం, యూనియన్ బ్యాంక్లో ఇప్పుడు మీకు ఇలా మీ బ్యాంక్ రిస్క్లో ఉంది అని చెప్పి ఫేక్ మెయిల్ వస్తుంది. అసలు బ్యాంక్ వాళ్ళు మీకు మెయిల్స్ అనేవి పంపిరు, జస్ట్ అసలు అలా ఫిషింగ్ వస్తూ ఉంటే చాలా మంది తెలియదు అది. సో వాళ్ళు ఏం చేస్తారు, మెయిల్ ఓపెన్ చేస్తారు, హ్యాకర్స్ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ స్పియర్ ఫిషింగ్ అంటే ఏంటంటే అటాక్ స్పెసిఫిక్ ఇండివిజువల్స్, అంటే ఎవరైతే కంపెనీ ఉంటుందో కంపెనీ మేనేజర్ నుంచి మీకు ఇలా వస్తుంది, మీ హెచ్ఆర్ మీరు చేశారు, మీకు కొద్దిగా సెక్యూరిటీ వెరిఫికేషన్ ఉంటుంది, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలని చెప్పి అలా చేయడం, అదే స్పియర్ ఫిషింగ్ అనమాట. సో ఫిషింగ్ అంటే ఫోన్ కాల్స్ చేసి మీకు వాయిస్ ఫిషింగ్ చేస్తారు, అంటే మీకు తెలిసిన వాళ్ళలాగా, అంటే ఇప్పుడు మీ మమ్మీ ఫోన్ చేసి ఇలా మీ డబ్బులు అడిగిందని అలా అని చెప్పి మీకు మనీ అనేది ఇప్పించుకుంటారు. తర్వాత స్మిషింగ్, ఎస్ఎంఎస్ ఫిషింగ్ అంటే ఫేక్ టెక్స్ట్ మెసేజెస్ విత్ మెలిషియస్ లింక్స్, అంటే కొన్ని లింక్స్ పెట్టేసి ఇప్పుడు ఎయిర్టెల్ నుంచి లింక్స్ పెట్టేసి ఇలా 49 రూపీస్ స్కీమ్ అని చెప్పి లింక్ పెట్టారు. మీరు ఒకవేళ పొరపాటున లింక్ కనుక ఓపెన్ చేస్తే మీ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టీల్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఒక ఫిషింగ్ మెయిల్కి ఎగ్జాంపుల్ ఎలా అంటే యువర్ బ్యాంక్ అకౌంట్ హస్ బీన్ లాగ్డ్ డ్యూ టు సస్పీషియస్ యాక్టివిటీ, క్లిక్ హియర్ టు వెరిఫై ఐడెంటిటీ. అంటే ఎలా అంటే ఒక మెలిషియస్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఫేక్ లింక్ యూస్ చేసుకుని, అది వెబ్సైట్ అనేది పబ్లిష్ చేసుకుని ఆన్లైన్లోకి మీ బ్యాంక్ అకౌంట్ అనేది లాక్ అయిపోయింది ఒక సస్పీషియస్ యాక్టివిటీ కల్లా, సో క్లిక్ హియర్ టు వెరిఫై ఐడెంటిటీ అంటారు. ఒకవేళ దాని కనుక మీరు క్లిక్ చేస్తే మీ బ్యాంక్లో ఉన్న మనీ మొత్తం అనేది హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి. సో మనం ఫిషింగ్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా మన సెంటర్ ఈమెయిల్ అడ్రస్ని చెక్ చేసుకోవాలి, ఆటోమేటిక్ ఎప్పుడు చెక్ చేసుకుని చూడాలి. ఎలా అంటే అలాగే మీకు ఎలాంటి లింక్స్ మీద అటాచ్మెంట్స్ మీకు తెలియని కాకుండా అసలు డోంట్ క్లిక్ ఆన్ అన్నోన్ లింక్స్ ఆర్ అటాచ్మెంట్స్, అంటే మీకు ఎలాంటి అటాచ్మెంట్స్ కానీ మీకు తెలియని లింక్స్ కానీ అసలు ఎప్పుడు క్లిక్ చేయకండి. మీరు ఎప్పుడు కూడా 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ 2FA అని ఎప్పుడు అసలు గూగుల్లో కానీ ఏ అకౌంట్లో అయినా గూగుల్లో మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది, అదొక ఆన్ చేసుకోండి వాట్సాప్లో అయిన. తర్వాత ఫిషింగ్ ఈమెయిల్స్ సెక్యూరిటీ టీమ్స్కి ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు అని చెప్పి మనకు కాల్స్ వస్తుంది కదా, అలాగా సైబర్ వాళ్ళది ఇలా వాళ్ళకి రిపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు, సైబర్ వాళ్ళకి నాకు ఇలా ఫోన్ చేశారు ఇలా అని చెప్తే సరిపోతుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ర్యాన్సమ్వేర్ అటాక్స్ అంటే ఏంటంటే బ్లాకింగ్ యాక్సెస్ టు డేటా అంటిల్ ర్యాన్సమ్ ఈస్ ఫెయిల్. అంటే లైక్ ఇప్పుడు ర్యాన్సమ్వేర్ అటాక్ అంటే ఎలా అంటే ర్యాన్సమ్వేర్ imagine if you waking up one day, opening your laptop, seeing this message, your file has been encrypted, pay 500 in Bitcoin to restore access. ఇది ఎలా అంటే ఇప్పుడు మీరు లేస్తారు మార్నింగ్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు, ఒక మెసేజ్ చూస్తారు, ఎలా అంటే ఈ ఫైల్స్ అన్ని ఎన్క్రిప్ట్ అయిపోయినాయి, ఒక $500 బిట్కాయిన్లో కట్టి రీస్టోర్ చేసుకోండి అని చెప్పి చెప్తారు. ఇదా అంటే ర్యాన్సమ్వేర్ అటాక్ అనమాట. ర్యాన్సమ్వేర్ టైప్ ఆఫ్ మాల్వేర్ దట్ లాక్స్ యువర్ ఫైల్ అంటిల్ యూ పే హ్యాకర్స్. అంటే ఎలాగంటే మీ ఫైల్స్ అన్నీ కూడా అసలు హ్యాక్ చేసేస్తారు, లాక్ చేస్తారు, మీకు ఆ ఫైల్స్ అనేవి ఏది ఓపెన్ చేసుకోవాలి, జస్ట్ ఆ డబ్బులు కట్టేదాకా మీ సిస్టమ్ మొత్తం వాళ్ళ కంట్రోల్గా ఉంటుంది. కానీ ర్యాన్సమ్వేర్ యాక్సెస్ అంటే బ్లాకింగ్ యాక్సెస్ టు డేటా అంటే ర్యాన్సమ్ ఈస్ ఫెయిల్. ర్యాన్సమ్ అంటే ఏంటంటే మనీ. సో కొద్దిగా వాళ్ళు ఇలా డిమాండ్ చేస్తారు బిట్కాయిన్స్, ఆ బిట్కాయిన్స్లో డిమాండ్ డబ్బు మనీ పే చేసిందని వాళ్ళు డార్క్ వెబ్లో మార్చుకొని అలా బిట్కాయిన్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఈవెన్ ఇఫ్ యూ పే నో గ్యారంటీ టు గెట్ యువర్ ఫైల్స్ బ్యాక్. ఒకవేళ మీరు కనుక హ్యాకర్స్కి పే చేశారు, మనీ అన్ని పే చేశారు, అప్పుడు కూడా మీకు గ్యారంటీ ఉంటుంది మీ ఫైల్స్ అనేవి మీకు వెనక్కి వస్తాయి అని చెప్పి. సో దీని నుంచి మనం ఎలా సేఫ్గా ఉండాలంటే అప్పటికప్పుడు మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయో, అలాగే ఇప్పుడు ఆఫీస్ వాళ్ళకి వాళ్ళ డేటా అనేది అప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాలి. తర్వాత అన్నోన్ అటాచ్మెంట్స్ అస్సలు డౌన్లోడ్ చేసుకోమాకండి. అప్పటికప్పుడు మీ యాంటీవైరస్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండండి. సో అది ర్యాన్సమ్వేర్ అటాక్ అవుతుంది. ఇంకా ర్యాన్సమ్వేర్లు ఇవన్నీ కాదు, ఇంకా చాలా ర్యాన్సమ్వేర్ అలా వర్క్ అవుతుంది. ర్యాన్సమ్వేర్ ఇస్ టైప్ ఆఫ్ మాల్వేర్ that encrypts a victim data and demands a ransom to restore access. Attackers threaten to delete or leak the data if the payment isn't made. చెప్పా కదా, లైక్ ఎలా అంటే ఇప్పుడు డేటా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కాలేజ్ సపరేట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, బీటెక్ స్టూడెంట్ ఉంటాడు. ఆ బీటెక్ స్టూడెంట్ ఎలా అంటే ఇప్పుడు కాలేజ్లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఉంటుంది. సో డేటా మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ అనేది ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీ ఉంటాడు.
ఆ ఎంప్లాయీకి ఆ రోజు మెయిల్ సబ్మిట్ చేయాలి, కానీ ఫైల్స్ ఏం ఓపెన్ అవ్వవు. ఎందుకంటే మీ సిస్టమ్ అనేది హ్యాక్ అయిపోతుంది. బికాస్ మీరు ఎలా అంటే మాడ్స్ ఎక్కించడం కానీ, అన్నోన్ అటాచ్మెంట్స్ ఓపెన్ చేయడం, అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయడం వల్ల మీ ఫైల్స్ ఎన్క్రిప్ట్ అయిపోతాయి. హ్యాకర్స్ ఎన్క్రిప్ట్ చేసి మీకు ఎంత అని చెప్పి డిమాండ్ చేస్తారు, ఇంత $500 కట్టండి, $1000 కట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తారు. సో ఒకవేళ మీరు కనుక ఆ తర్వాత ఒకవేళ కట్టకపోతే కనుక హ్యాకర్స్ ఏం చేస్తారంటే డిలీట్ చేస్తాం, లేదంటే మీ డేటా లీక్ చేస్తాం, ఇలా మార్ఫింగ్ చేసి పెట్టేస్తాం అని చెప్పి అంటారు. ఆ మనీ ఒకవేళ మీరు మనీ కట్టినా కూడా సమ్ టైమ్స్ అనేది మీకు గ్యారంటీ ఉండదు, మళ్ళీ ఇచ్చేస్తారు, మళ్ళీ ఫైల్స్ డీక్రిప్ట్ అవుతాయని చెప్పి. ట్రాన్స్ఫర్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అంటే ఎలా అంటే స్ప్రెడ్స్ త్రూ ఫిషింగ్ ఈమెయిల్స్, మెలీషియస్ డౌన్లోడ్స్ ఆర్ సాఫ్ట్వేర్ వల్నరబిలిటీస్. ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఫిషింగ్ ఈమెయిల్స్ అంటే చెప్పా కదా, మెయిల్స్లో బ్యాంక్ ఫేక్ ఈమెయిల్స్, అలా తర్వాత మెలీషియస్ డౌన్లోడ్స్ అంటే మాడిఫికేస్, అలా సాఫ్ట్వేర్ వల్నరబిలిటీస్ అంటే అప్పటికప్పుడు మీ సిస్టమ్ అనేది విండోస్ సెక్యూరిటీ అనేది అప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్న తర్వాత ఎన్క్రిప్షన్, లాక్స్ ఫైల్స్ అండ్ డిస్ప్లేస్ ర్యాన్సమ్ నోట్ అంటే ఎన్క్రిప్ట్ అయిపోతాయి మీ ఫైల్స్ అన్ని, అంటే లాక్ అయిపోతాయి ఫైల్స్ అనేవి. ఎలా అంటే ఒక ర్యాన్సమ్ నోట్ వస్తుంది, డిమాండ్ ద హ్యాకర్ ఆస్ ఫర్ పేమెంట్ అన్యూజువల్ ఇన్ క్రిప్టో కరెన్సీ టు ప్రొవైడ్ ది డీక్రిప్షన్ కీ. అంటే మీకు మీ ఫైల్స్ అన్ని కూడా ఎన్క్రిప్ట్ అయిపోతాయి కదా, ఇవన్నీ డీక్రిప్ట్ చేయడానికి మిమ్మల్ని మనీ అనేది డిమాండ్ చేస్తారు. క్రిప్టో కరెన్సీ వాళ్ళు హ్యాకర్స్ అనేది ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళ బ్యాంక్ లీక్ అయిపోయి మనం ఎక్కడ పోలీసు ఎక్కడ ఇచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు డార్క్ వెబ్ని యాక్సెస్ చేసుకుంటూ డార్క్ వెబ్ నుంచి చేస్తారు. సో తర్వాత ఇంపాక్ట్ అనేది ఏంటంటే డేటా లాస్, ఫైనాన్షియల్ లాస్, బిజినెస్ డిస్ట్రప్షన్, ఇవన్నీ ఇంపాక్ట్ జరుగుతుంటాయి. ఫేమస్ ర్యాన్సమ్వేర్ అటాక్స్ వానాక్రై 2017. ఎలా అంటే 2017లో వానాక్రై ఒక కంపెనీ లైక్ ఉంది. సో అలా ఏంటంటే 2 lakh కంప్యూటర్స్ అనేవి వరల్డ్ వైడ్లో ఎఫెక్ట్ అయిపోయినాయి ర్యాన్సమ్వేర్ అటాక్స్ వల్ల. తర్వాత టార్గెటెడ్ మేజర్ కార్పొరేషన్స్ మళ్ళీ మిలియన్ ఇన్ ర్యాన్సమ్ యూజ్ చేసి ఒక మేజర్ కార్పొరేషన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని మిలియన్స్ డిమాండ్ చేశారు. మీకు డేటా ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ని మీ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టీల్ చేసి కట్టండి ఒక $300 million ఎగ్జాంపుల్ ఎంత సంథింగ్ అడిగారు. అప్పుడు వాళ్ళు కట్టాలని చూస్తారు, ఎందుకంటే వాళ్ళ డేటా మొత్తం ఇప్పుడు మన డేటా మొత్తం గూగుల్ ఉంది, సో వాళ్ళు ఆటోమేటిక్గా పే చేస్తారు అనమాట. సో అప్పటికప్పుడు మన డేటా మన ఫైర్ వాల్ అనేది మనం సేవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో హౌ టు ప్రివెంట్ ransomware, అవాయిడ్ క్లికింగ్ ఆన్ సస్పీషియస్ లింక్స్ ఆర్ ఈమెయిల్ అటాచ్మెంట్స్. చెప్పింది ఫిషింగ్ అటాక్స్లో. సో మీ సాఫ్ట్వేర్ని యాంటీవైరస్ని ఎప్పుడు అప్డేట్ చేస్తుండండి. తర్వాత మీ ఇంపార్టెంట్ డేటా అనేది ఆఫ్లైన్ ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుంటూ ఉండండి. ఎండ్ పాయింట్ సెక్యూరిటీ సొల్యూషన్స్ టు డిటెక్ట్ థ్రెట్స్. ఎలా అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే వాటిని ఇన్స్టాల్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫాగెట్ అటాక్స్, ఓవర్ హెల్త్ సిస్టమ్స్ విత్ ట్రాఫిక్. ఫాగెట్ అటాక్స్ అంటే ఏంటంటే పాసిబిలీ ఏ మిస్స్పెల్లింగ్ ఆర్ అన్నోన్ టర్మ్. The term forget attack does not seem to be a widely recognized cybersecurity attack. However, if you mean అంటే ఫాగెట్ అటాక్ అంటే ఏంటంటే ఇది ఒక సైబర్ సెక్యూరిటీ రికగ్నైజ్డ్ సైబర్ సెక్యూరిటీ అటాక్. ఎలా అంటే ఇప్పుడు ఫాగ్ కంప్యూటర్ అటాక్ అంటే కంప్యూటింగ్ అటాక్ అంటే హ్యాకింగ్ ఇంటూ ఫాగ్ కంప్యూటింగ్ ఎట్ బేస్డ్ డివైసెస్. క్లౌడ్ నుంచి ఇప్పుడు మీరు హ్యాక్ చేస్తారు. ఎలా అంటే మీ డేటా ప్రాసెసింగ్ అనేది నెట్వర్క్ ఎడ్జ్ నుంచి యాక్సెస్ చేసుకుంటారు. సో తర్వాత ఫర్గాటెన్ అటాక్స్, క్రెడెన్షియల్ స్టఫింగ్ అంటే హ్యాకర్స్ అనేవాళ్ళు మీ ఏదైతే యూజర్ నేమ్స్ కొన్ని పాస్వర్డ్స్ యూజర్ నేమ్స్ మల్టిపుల్ యాక్సెస్ నుంచి మల్టిపుల్ అకౌంట్ నుంచి స్టీల్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనల్ని చేస్తూ ఉంటారు అనమాట. అంటే యూనిక్ పాస్వర్డ్స్ అనేవి మనం ఎనేబుల్ చేసుకోవాలి. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లాగా 2 factor అథెంటికేషన్ లాగా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఒక గూగుల్ అటాక్ ఉంటుంది, గూగుల్ ఈమెయిల్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఒక మెయిల్ ఉంటుంది. ఆ గూగుల్ అకౌంట్ ఏంటంటే మనం ఇప్పుడు వేరే మన ఫోన్లో ఇప్పుడు లాగిన్ చేయాలంటే ఫస్ట్ ఒక 2-step వెరిఫికేషన్ ఉంటుంది, మనకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మనం చెప్తే కానీ వాళ్ళ ఫోన్లో లాగిన్ అవుతుంది. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మీరు ఎప్పటికప్పుడు ఆన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఫాగెట్ అటాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడర్ అటాక్స్, insider threats. An insider threat occurs when someone within an organization such as employee, contractor or business partner misuses their access to harm organization. This can be intentional or unintentional. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్సైడర్ థ్రెట్ అనేది ఉంటుంది. అక్కడ ఎలా అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ సచ్ as ఎంప్లాయీ ఆర్ కాంట్రాక్టర్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆర్గనైజేషన్ హార్మ్ చేయకపోవడం ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ. అంటే ఇంటెన్షన్ అంటే మెలీషియస్, అన్ఇంటెన్షన్ అంటే నెగ్లిజెంట్. ఎలా కూడా ఒక కొద్దిగా మనీ డిమాండ్స్ అవుతుందని చెప్పి ఇన్సైడర్ థ్రెట్స్ వాళ్ళు ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఎంప్లాయీస్ మిస్యూజింగ్ యాక్సెస్ అంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ తీసుకుందాం. ఒక ఎంప్లాయీ అనేవాడు వాళ్ళకి మనీ సరిపోక వాళ్ళ డేటాని స్టీల్ చేసుకుని హ్యాకర్స్ ఇస్తూ ఉంటారు. సో అలాగా మనీ అనేది ఇంటెన్షనల్గా కానీ ఇంటెన్షన్ అంటే మళ్ళీ చేసి కావాలని, అన్ఇంటెన్షనల్ అనేది ఏంటంటే నెగ్లిజెంట్ అంటే ఏదో మామూలుగా జస్ట్ ఫన్ అలా తీసుకోవచ్చు. సో ఇన్సైడర్ థ్రెట్స్లో టైప్స్ ఉంటాయి.
మెలీషియస్ ఇన్సైడర్స్, నెగ్లిజెంట్ ఇన్సైడర్స్, కాంప్రమైజ్డ్ ఇన్సైడర్స్. సో ఎలా అంటే ఫస్ట్ మెలీషియస్ ఇన్సైడర్స్ చూద్దాం. ఎంప్లాయీస్ ఆర్ కాంట్రాక్టర్స్ హూ డెలిబరేట్లీ స్టీల్ డేటా, sabotage systems or leaks sensitive information. ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఒక ఐటీ అడ్మిన్ అనేవాడు కాన్ఫిడెంట్ కస్టమర్ డేటాని హ్యాకర్స్ ఇచ్చేస్తారనమాట. ఒక ఐటీ అడ్మిన్ అనేవాడు అంటే ఒక మేనేజర్ పోస్ట్, ఒక హెచ్ఆర్ పోస్ట్ ఉండేవాళ్ళు. తర్వాత నెగ్లిజెంట్ ఇన్సైడర్స్ ఎలా అంటే ఎంప్లాయీస్ హూ అన్ఇంటెన్షనల్లీ కాజ్ సెక్యూరిటీ రిస్క్ డ్యూ టు కేర్లెస్నెస్. అంటే వాళ్ళ కేర్లెస్నెస్ అంటే వాళ్ళ ఎలా అంటే కేర్లెస్నెస్ అంటే ఎలాంటి ఎలా చెప్పాలంటే బాధ్యత లేకుండా వర్క్ చేసేవాళ్ళు నెగ్లిజెంట్ ఇన్సైడర్స్ అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు వర్కర్ అనేవాడు ఒక ఫిషింగ్ మెయిల్ అంటే ఏదో అనుకోకుండా అంటే అసలు పట్టించుకోకుండా మెయిల్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు కంపెనీ నుంచి ఏదో ఒక కంపెనీ నుంచి మెయిల్ వస్తుంది, మాకు ఈ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ ఆ మెయిల్ ఓపెన్ చేస్తారు. అది ఎలా అంటే ఒక మాల్వేర్ అటాక్కి లీడ్ అయిపోతుంది. సో అది నెగ్లిజెంట్ ఇన్సైడర్స్. సో థర్డ్ వన్ వచ్చేసి కాంప్రమైజ్డ్ ఇన్సైడర్స్ ఏంటంటే యూజర్స్ హూ క్రెడెన్షియల్స్ హ్యావ్ బీన్ స్టోలెన్ అండ్ యూజర్ బై అటాకర్స్. అంటే క్రెడెన్షియల్స్ అనేవి స్టోల్ అవుతాయి. మన క్రెడెన్షియల్స్ ఎలా అంటే క్రెడిట్ కార్డు కానీ, గూగుల్ పాస్వర్డ్స్ కానీ ఏదైనా స్టీల్ అయిపోయి ఎంప్లాయీస్ అకౌంట్ వియా ఫిషింగ్ ఆర్ స్టీల్స్ డేటా. అంటే ఎంప్లాయీ అకౌంట్ నుంచి ఫిషింగ్ చేస్తారన్నమాట డేటాని స్టీల్ చేసుకోవడానికి. సో మనం ఇప్పుడు ఇన్సైడర్ థ్రెడ్స్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే ఇంప్లిమెంట్ జీరో ట్రస్ట్ సెక్యూరిటీ, లిమిట్ యాక్సెస్ టు క్రిటికల్ సిస్టమ్స్. అంటే జీరో ట్రస్ట్ సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేసుకోండి. తర్వాత యూజర్ బిహేవియర్ అనలిటిక్స్ టు డిటెక్ట్ సస్పీషియస్ యాక్టివిటీ. అంటే అప్పటికప్పుడు మీ సస్పీషియస్ యాక్టివిటీని మీరు డిటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. యూజర్ బిహేవియర్ అనలిటిక్స్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు బిహేవ్ చేస్తూ ఉండాలి. తర్వాత కండక్ట్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయీస్. అంటే అప్పటికప్పుడు మేనేజర్స్ అనేవాళ్ళు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అనేది ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి కంపెనీస్లో ఉండే వాళ్ళు. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సైబర్ థ్రెట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్. ఇప్పుడు మనకి ఫైర్ వాల్స్ ఉంటాయి. ఫైర్ వాల్ అంటే ఏంటంటే బ్లాకింగ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్, డిటెక్టింగ్ అండ్ రిమూవింగ్ మెలీషియస్ సాఫ్ట్వేర్ ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మెలీషియస్ సాఫ్ట్వేర్ ఎన్క్రిప్షన్ ఫైర్ వాల్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్కి ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఫైర్ వాల్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు మీ సిస్టమ్ హ్యాక్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫైర్ వాల్ అనేది మీకు ప్రొటెక్ట్ చేస్తుంటుంది. విండోస్ అనేవాళ్ళు మీకు ఫైర్ వాల్ ఇస్తారు. సో అది నార్మల్ ఫైర్ వాల్ అనమాట. సో ఫైర్ వాల్ అనేది అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అంటే ఇప్పుడు మనం ఆథరైజ్డ్ సిస్టంలో మనం ఏదైనా చేసుకోవచ్చు. సో బయట వాళ్ళు అన్ఆథరైజ్డ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే యాక్సెస్ చేసుకోకుండా ఉండడానికి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని మనం ఎప్పటికప్పుడు డిటెక్ట్ చేసుకోవాలి. యాంటీవైరస్ని డిటెక్ట్ చేసి సాఫ్ట్వేర్లో దాన్ని రిమూవ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఎన్క్రిప్షన్. తర్వాత సెక్యూరింగ్ డేటా అండ్ ట్రాన్సిస్ట్ అండ్ బెస్ట్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. లైక్ గూగుల్ అకౌంట్ గురించి చెప్పింది మనకి ఎలా అంటే ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. ఇప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఒక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అయితే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అవుతుంది అనమాట. ఇది కామన్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఇండివిజువల్స్. ఇప్పుడు మీరు ఒక ఇండివిజువల్, ఒక స్టూడెంట్, ఇలాంటి ఒక ఎంప్లాయీ అవుతారు. ఎంప్లాయీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఎడ్యుకేటింగ్ స్టాఫ్ ఆన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్, యాక్సెస్ కంట్రోల్స్, రిస్ట్రిక్టింగ్ యాక్సెస్ బేస్డ్ ఆన్ రోల్స్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్. ఎలా అంటే ఇప్పుడు ఎంప్లాయీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే స్టాఫ్ని ఒక సెక్యూరిటీ ప్రోటోకాల్ యాక్సెస్ మీద మన కంట్రోల్, అంటే ఒక ప్రోటోకాల్ యాక్సెస్ కంట్రోల్ ఎలా చేయాలి, కంట్రోల్స్లో ఎలా ఉంటుంది అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళు ట్రీట్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి బ్రీచెస్ జరుగుతుంటాయి, డేటా బ్రీచెస్ అనేవి. డేటా బ్రీచ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ సిస్టంలో నుంచి డేటాని వాళ్ళు బ్రీచ్ చేసుకుంటారు. అప్పుడు పర్ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 1 మిలియన్ బ్రీచెస్ అనేవి, డేటా బ్రీచ్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇది బెస్ట్ ప్రాక్టీసెస్. సో సైబర్ సెక్యూరిటీ ఫర్ బిజినెస్, ఎంప్లాయీ ట్రైనింగ్, ఎడ్యుకేటింగ్ స్టాఫ్ ఆన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్, యాక్సెస్ కంట్రోల్స్. ఇది ఎలా అంటే ఇప్పుడు స్టాఫ్ టీచ్ చేయడం, ఎలా అంటే అసెస్మెంట్స్ పెట్టడం, బ్రీచెస్ జరగకుండా ఎలా ఫిషింగ్ మెయిల్స్, ఎలా ర్యాన్సమ్వేర్ అటాక్స్, ఎలా యాంటీవైరస్ అప్పటికి అప్డేట్ చేసుకోవడం. అలాగే బిజినెసెస్ అనే వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ ఎంప్లాయ్కి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ తీసుకుంటూ ఉండాలి. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు ఏఐ వచ్చిందని చెప్పి సైబర్ సెక్యూరిటీ రిప్రెషన్ అసలు అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ యూజ్ చేసి కూడా ఇప్పుడు మనం ఏదైనా హ్యాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏఐ ఉంది, ఒక ChatGPT ఉంది, దాన్ని కూడా ఫైర్ వాల్ క్రాక్ చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఏఐ ఫర్ థ్రెట్ డిటెక్షన్ జీరో, అంటే ఏఐని యూజ్ చేసి మనం థ్రెట్ డిటెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏఐ ఉంటుంది, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం యూజ్ చేసుకుని. సో ఇప్పుడు ChatGPTలోకి వెళ్ళి మన థ్రెడ్స్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేసుకోవడం ఎలా అని చెప్పి ఇప్పుడు దానికి ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ బట్టి అదే చెప్తుంది అనమాట. అంటే కొద్దిగా సజెషన్ ఇస్తుందండి. సో జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్, నెవర్ ట్రస్ట్, ఆల్వేస్ వెరిఫై. అంటే ఎవరిని కూడా నమ్మమాకండి, ఏ ఫిషింగ్ మెయిల్స్లో కానీ దేనిలో కూడా. తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక న్యూ టెక్నాలజీ. మన సెకండ్ వీడియో అనుకుంటా టాప్ 10 ఎమర్జింగ్ టెక్నాలజీస్లో బ్లాక్ చైన్ గురించి చెప్పాను. బ్లాక్ చైన్ అంటే ఏంటంటే ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ త్రూ డీసెంట్రలైజ్డ్ లెడ్జెస్,
డీసెంట్రలైజ్డ్ లెడ్జర్స్ అంటే ఏదైతే కూడా మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి డీసెంట్రలైజ్డ్ లెడ్జర్స్ నుంచి ఐఓటీ సెక్యూరిటీ అంటే ఏంటి? ప్రొటెక్టింగ్ ఇంటర్ కనెక్టెడ్ డివైసెస్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఏదైతే మనకి మొబైల్, ల్యాప్టాప్, టీవీ, ఫోన్, ఇయర్బడ్స్, వాచ్ ఏదైనా స్మార్ట్ వాచ్ ఏదైనా కూడా అవన్నీ ఇంటర్నెట్ ఐఓటీ డివైసెస్ అంటే ఇంటర్ కనెక్టెడ్ డివైస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి ఎమర్జెన్సీ. సో నెక్స్ట్ కేస్ స్టడీస్ అంటే ఇప్పుడు మీకు ఒక సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఉంటారు. వాళ్ళకనేది ఒక కేస్ అనేది వస్తుందన్నమాట. ఇలా సైబర్ బ్రీచ్ జరిగిందని. సో ఎగ్జాంపుల్‌గా ఒక పార్సెల్ రాన్సమ్‌వేర్ అటాక్. అంటే ఇప్పుడు రాన్సమ్‌వేర్ అటాక్ అంటే ఏంటి? మీ ఫైల్స్ అనేవి ఎన్క్రిప్ట్ చేసి దీని ఓవర్ హ్యాక్ లెజెండ్స్ గాని ఎగ్జాంపుల్ 1లో ఏం చెప్పాము? రాన్సమ్‌వేర్ అటాక్ గురించి చెప్పాము. ఎగ్జాంపుల్ 2లో స్టూడియో షార్ట్ వేవ్ రెస్పాన్స్ టు ఫిషింగ్ అటాక్. అంటే స్టెప్స్ టేకెన్ అండ్ అవుట్‌కమ్. ఫిషింగ్ అటాక్ అంటే ఏంటి? మీకు ఒక మెయిల్ పంపిస్తారు అలా అని చెప్పాలి. సో కేస్ స్టడీస్ అంటే అవి. సో ఫ్యూచర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే అడ్వాన్స్మెంట్స్, ప్రిడిక్టివ్ అనాలిసిస్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అండ్ అదర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో క్రిప్టోగ్రఫీ అండ్ అదర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇంకా ఏఐ అని టెక్నాలజీ, క్వాంటమ్ మెకానిక్స్ అని ఇంకా టెక్నాలజీస్ ఉన్నాయి. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అని తర్వాత మెలీషియస్ అటాక్స్ గురించి ఇంకా చాలా టెక్నాలజీస్ ఉంటాయి. బ్లాక్ చైన్ అని అలా అడ్వాన్స్మెంట్స్ అనేవి అప్పటికప్పుడు ఫ్యూచర్ ఇంకా సైబర్ సెక్యూరిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఛాలెంజెస్ అంటే ఏంటంటే ఇంక్రీజింగ్ సొఫిస్టికేషన్ ఆఫ్ సైబర్ అటాక్స్, ఎవాల్వింగ్ రెగ్యులేషన్స్ అండ్ మెయింటైనింగ్ సెక్యూరిటీ ఇన్ ఏ కనెక్టెడ్ వరల్డ్. ఎప్పటికప్పుడు మీరు ఏదైనా కూడా ఇప్పుడు ఛాలెంజెస్ అనేవి ఇప్పుడు బయట హ్యాకథాన్స్ జరుగుతుంటాయి. అలా సైబర్ సెక్యూరిటీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ తర్వాత మెయింటైన్ సెక్యూరిటీ ఇన్ కనెక్టెడ్ వరల్డ్ అంటే ఇప్పుడు మీరు వర్క్షాప్స్ జరుగుతుంటాయి ఆఫ్లైన్‌లో. అలా మీరు అప్పటికప్పుడు అటెండ్ అవుతూ ఉండండి అన్నమాట. సో దానికి అటెండ్ అయితే మీకు కొద్దిగా ఏదో తెలుస్తుంది. గూగుల్ మొన్న హైదరాబాద్‌లో గూగుల్ సర్చ్ కాంట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఆ కాంట్రిబ్యూషన్‌లో గూగుల్ అనే వాళ్ళు కాంట్రిబ్యూటర్స్ కోసం కొలాబరేట్ చేసుకున్నారు. సో స్టార్టప్ కంపెనీస్‌తో అలాగా. ఆపర్చునిటీస్, గ్రోయింగ్ డిమాండ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, ఇన్నోవేషన్, సెక్యూరిటీ సొల్యూషన్స్ అండ్ కొలాబరేషన్ అక్రాస్ సెక్టర్స్. సో ఎలా అంటే సైబర్ సెక్యూరిటీ డిమాండ్ అనేది ప్రొఫెషనల్స్‌కి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఏది ఉన్నా ఉండకపోయినా సైబర్ సెక్యూరిటీ అసలు ఎవరికైనా అంటే ఇప్పుడు ఏఐ అనేది ఇంపార్టెంట్, సైబర్ సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అనేది మనకి దేనిని హెల్ప్ చేస్తుంది. సో అలా ఏఐని ప్రొటెక్ట్ చేయడానికి కూడా సైబర్ సెక్యూరిటీ అనేది యూజ్ అవుతుంది. సో ఆపర్చునిటీ సైబర్ సెక్యూరిటీకి ఎప్పుడూ ఉంటాయి. సో థ్యాంక్ యూ. సో వీడియో అనేది సైబర్ సెక్యూరిటీ. సో ఇది ఇంట్రడక్షన్ వీడియో. ఇది ఎపిసోడ్ 1. సో ఎపిసోడ్ 2లో ఏంటంటే మనం నెక్స్ట్ ఎలా అంటే టైప్స్ ఆఫ్ మెలీషియస్ అటాక్స్ జస్ట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ. సో ఈ సిరీస్లో ఏంటంటే మొత్తం సైబర్ సెక్యూరిటీ గురించి ఏంటని చెప్పి కవర్ చేద్దాం. సో థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.